హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. మనం ఎప్పుడైతే బ్లాక్ సాయిల్లో వాటర్ పోస్తామో అది అబ్జర్వ్ చేసుకొని చాలా టైం వరకు అది వెట్గా ఉంటుంది అండ్ రూట్ ద్వారా ప్లాంట్కి వాటర్ సప్లై చేస్తుంది. అండ్ మనం ఎప్పుడైతే రెడ్ సాయిల్లో వాటర్ పోస్తామో అది అబ్జర్వ్ చేసుకొని చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది కంపేర్ టు బ్లాక్ సాయిల్. అండ్ రూట్ ద్వారా ప్లాంట్కి వాటర్ సప్లై చేస్తుంది. అలా ఎందుకు అవుతుందంటే బ్లాక్ సాయిల్లో క్లే కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ రెడ్ సాయిల్లో శాండ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని అలా అవుతుంది. అందుకని ఏ ప్లాంట్కి వాటర్ నీడ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లాంట్ని బ్లాక్ సాయిల్లో గ్రో చేస్తారు. అండ్ ఏ ప్లాంట్కి వాటర్ నీడ్ తక్కువ ఉంటుందో ఆ ప్లాంట్ని రెడ్ సాయిల్లో గ్రో చేస్తారు. బ్లాక్ సాయిల్లో ఎలాంటి క్రాప్స్ గ్రో చేస్తారంటే ప్యాడీ, కాటన్, టొమాటో. అండ్ రెడ్ సాయిల్లో ఎలాంటి క్రాప్స్ గ్రో చేస్తారంటే గ్రౌండ్నట్, ఆనియన్, పొటాటో. బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ కాన్సెప్ట్ క్రికెట్లో కూడా యూస్ చేస్తారు. ఎప్పుడు యూస్ చేస్తారంటే క్రికెట్ పిచ్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎప్పుడైతే బౌలర్ బౌలింగ్ వేస్తాడో అప్పుడు బాల్ గ్రౌండ్తో ఇంటరాక్షన్ అయినప్పుడు బ్లాక్ సాయిల్ అయితే బౌన్స్ అండ్ పేస్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే సర్ఫేస్ అనేది స్మూత్ ఉంటుంది కాబట్టి. అండ్ రెడ్ సాయిల్ అయితే బౌన్స్ అండ్ పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే సర్ఫేస్ అనేది హార్డ్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్కి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఇవే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.